ఈరోజు ఎవరో మనం ర్యాలీ చేసుకుంటూ వచ్చినప్పుడు బస్సులో పోతా ఉంటే వాళ్ళు అనుకుంటానంట కుంభమేళ ఉత్తరప్రదేశ్ లో కదా, కానీ కుంభమేళ జనాలందరూ ఈడ కనపడతారు. అది చూసినప్పుడు వాళ్ళకు కూడా అర్థమైంటది, ఈ రాష్ట్రంలో గొర్రెల ప్రభుత్వం పోయింది, గోమాత ప్రభుత్వం వచ్చింది. దేశంలో గోమాత ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలైంది, కానీ ఆంధ్ర రాష్ట్రంలో గోమాత ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలైంది? 7 నెలలు మాత్రమే. గొర్రెల ప్రభుత్వంలో అంతర్వేదిలో రథం దగ్ధమైతే ఏం చెప్పినారు? దానికి రీజను ఒక పిచ్చోడు వచ్చి తగలబెట్టినాడని చెప్పి. అదేవిధంగా రామతీర్థంలో విజయనగరంలో రాముడి శిరఛేదనం జరిగితే ఏం చెప్పారు? ఏదో దొంగల పని చెప్పి. ఆ దొంగల పని, ఆ పిచ్చోళ్ళ పని, వాళ్ళ భరతం బట్టే ప్రభుత్వం, గోమాత ప్రభుత్వం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. ఇదే నా ముందరంతా కూడా మీరు కనిపిస్తానని ఈరోజు చికోటి ప్రవీణ్ వస్తూ ఉంటే చాలా మంది అనుకుంటున్నారట, ఏంది ఈ జనాలు చూస్తే ఏమన్నా సినిమా హీరో వచ్చినాడా గుంతకలికి అని చెప్పి. వచ్చింది సినిమా హీరో కాదు, వచ్చింది చికోటి ప్రవీణ్. ఈ రోజు హిందువుల్లో ఈ చైతన్యం వచ్చింది. ఈ హిందువుల చైతన్యం ఎప్పుడు వచ్చింది? ఒకానొక కాలంలో శివాజీ మహారాజ్ కాలంలో ఒకసారి హిందువుల చైతన్యం వస్తే బాబర్లు, అక్బర్లు, ఔరంగజేబులు అందరూ కూడా ఉచ్చలు పోసే పరిస్థితి వచ్చింది. అట్లాంటి పరిస్థితి మరోసారి ఈ రోజు వచ్చే పరిస్థితి నరేంద్ర మోడీ గారి రూపంలో మనం చూస్తా ఉన్నాం. చూస్తాం గత ప్రభుత్వంలో తిరుపతిలో మనం పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం కూడా కల్తీ చేసిన ప్రభుత్వం పోగొట్టే ఈ గోమాత ప్రభుత్వంలో. హిందూ బంధువులు మీ అందరికీ చెప్తా ఉన్నా, లడ్డూ కల్తీ చేసిన విషయంలో వేట మొదలైంది. 4 రోజుల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సిబిఐ 4గురిని ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం కూడా మీ అందరికీ కూడా నేను చెప్తాను. టీటీడీలో కూడా అన్య మతస్థులు చాలా మంది పనిచేసేవాళ్ళు. మనం ఎంతో గౌరవంతో మోకాళ్ల పైన కొండేకి వెంకటేశ్వర స్వామిని చూసేకపోతే చెప్పులు వేసుకొని గుడుల దగ్గర శిలువ వేసుకొని తిరిగిన ఉద్యోగుల్ని ఏరివేత మొదలైంది ఈ కూటమి ప్రభుత్వంలో. ఇప్పటికే 18 మంది అన్య మతస్థుల్ని టీటీడీ నుంచి భారత ప్రభుత్వం ఈ రోజు మన రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం మిత్రులారా. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. మన దేశం, మన రాష్ట్రం, మన కుంతకలనే విషయాన్ని ఇంకొకసారి మీకు మాత్రమే కాదు, ఎవరెవరికైతే వినాలో, ఎవరెవరికైతే వినపడాలో వాళ్ళందరికీ కూడా వినపడేలాగా చెప్తూ ఇప్పుడు మనం అందరం కూడా ఎదురు చూస్తున్నా దాదాపు 10 రోజుల నుంచి ఎప్పుడెప్పుడు చికోటి ప్రవీణ్ అన్న వస్తాడు. అసలు చాలా మంది గుంతకల్లో ఆయన వస్తాడా రాడా, ఆయన ఎవరు పిలుస్తా ఉన్నారు? హైదరాబాద్ లో అంత బిజీగా ఉంటాడు, ఫారిన్ లో బిజినెస్ చేస్తాడు. ఇటీవల భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి బీజేపీలో నాయకుడిగా చేరాడు. తెలంగాణలో విస్తృతంగా బీజేపీని అధికారంలో తీసుకొచ్చే పనిచేస్తా ఉన్నాడు. ఈ రోజు మంజుల వెంకటేష్ పిలుస్తే ఈ ఊరికి వస్తాడా అని చాలా మంది డౌట్ పడ్డారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, మంజుల వెంకటేష్ అన్న మాత్రమే కాదు, ఏ హిందువుకి ఏ సమస్య వచ్చినా కూడా ఇదే చికోటి ప్రవీణ్ ఆ నమ్మకంతో మనమందరూ కూడా ముందరికి వెళ్ళాలి. మనలో ఇంకా చైతన్యం రావాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్ మాత.